గోవింద గోవింద గోవిందయనరే. ఒక అబ్బాయి 14 ఏళ్ల కుర్రాడు ఒక నదీ తీరంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, మాసిన బట్టలు వేసుకున్నాడు, చిరిగిపోయి ఉన్నాయి. ఆ ధరించినటువంటి లాగు కూడా అంతా దుమ్ము పట్టిపోయింది. అతను ఏం ఆలోచిస్తున్నాడు, ఈ ఉరకలేసే నది నా జీవితాన్ని ఉరకలేయించలేం లేదు. ఇలా ప్రవహిస్తున్నటువంటి ఈ నిత్యం ప్రవహించే ఈ నది నా జీవితానికి ఒక అడ్డుకట్టలాగా తయారు చేసుకున్నాను. ఏం చెయ్యాలా, చనిపోవడం మేలు అని అనుకుని ఆలోచిస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి, అట్లా ధారగా కాలిపోతున్నాయి. ఎవరు లేరు అక్కడ, చూస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. ఇంతలో ఒక చెయ్యి తల మీద పడింది. ఆ చెయ్యి చల్లగా హాయిగా ఏదో తెలియని ఆనందాన్ని ఇచ్చేలాగా ఉంది. ఆ చెయ్యి తల మీద పడగానే ఆ బాలుడి హృదయంలో ఉండే వేదన అంతా కొంచెం తగ్గినట్టు అనిపించి ఎవరు మనకు చెయ్యి పెట్టారో అని తిరిగి చూశాడు. తిరిగి చూస్తే ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక యువకుడు అక్కడికి ఉంటాడు. 25 సంవత్సరాల యువకుడు, బాగున్నాడు, ముఖాన నామం పెట్టుకొని తిలకం పెట్టుకొని ఉన్నాడు. నాయన ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు. అయ్యా మీరెవరు, ఇక్కడ జనాలు ఎవరు లేరు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నన్ను ఎవరు అని అడుగుతున్నారు, ఏం మీకు, మీ పేరేమి, నాకు మీకు ఏం సంబంధం ఉంది అని అడిగాడు. అంటే ఆ యొక్క అబ్బాయి నిరాశలో ఉన్నాడు, పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. అదేవిధంగా ఆవేదన లోపల పెరిగిపోయి ఉంది, అమితమైన ఆవేదన. ఆ ఆవేదనని ఎలా తొలగించుకోవాలో అర్థం కావడం లేదు. అతని కోపం, ఆవేశం ఎవరి మీద చూపించాలి? 14 ఏళ్ళు, చిన్న వయసు వాడు. ఎవరిని చూపించేదానికి చేత కాదు, తగిన చదువు కూడా చదువుకోలేకపోయాడు అని ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క వ్యక్తి, నా పేరు శ్రీవల్లభుడు అంటారు, నా పేరు శ్రీవల్లభుడు, నీకు అర్థమైందా పేరు అన్నాడు. అయ్యా మీరు నన్ను ఎందుకు చేయాలి, ఏం చేయాలనుకున్నారు, నాతో ఏం పనులు వచ్చారు అన్నాడు. నాయన నీ యొక్క విషయం నాకు అంతా తెలుసు అని అన్నాడు. నా విషయం మీకు ఎలా తెలుసు, నేను మీ గ్రామంలోనే ఉంటాను, మీ గ్రామంలో నిత్యం అక్కడే ఉంటాను, నువ్వు కూడా రోజు చూస్తూనే ఉంటావు అప్పుడప్పుడు, కానీ నేను నీకు గుర్తుపట్టలేదు అన్నాడు అని అన్నాడు. మిమ్మల్ని నేను చూస్తున్నానా, లేదే అన్నాడు. చూస్తావు, నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తూ ఉంటాను, కానీ నీకు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏం పని ఉంది, నేను ఎవరిని, ఒక పేదవాడిని అన్నాడు. లేదా నువ్వు పేదవాడు కాదు, నువ్వు పేదవాడు కాదు, నిన్ను ఇలా తయారు చేసిన ఈ సమాజం పేదది, నిన్ను ఇలా పట్టించుకోకుండా వదిలేసినటువంటి అధికారులు పేదవాళ్ళు అని చెప్పేసరికి ఆ పిల్లవాడికి ఏదో కొంచెం ఎక్కడో ఆలోచన వచ్చింది. తెలివైన వాడు, కానీ ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చొని ఉన్నాడు. అప్పుడు శ్రీవల్లభుడు ఇలా అన్నాడు. అతన్ని పైకి లేపి తీసుకొని కొద్దిగా దూరం తీసుకొచ్చి ఒక మంచి పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళని తీసుకెళ్ళి అతనికి కావాల్సినటువంటి ఆహారం పెట్టమని చెప్పి అక్కడ కూర్చోాడు. అయ్యా మీరు నాకెందుకు భోజనం పెట్టిస్తున్నారన్నాడు. ఆయన, తిను, ఆకలి తీరితే నీలో ఉన్నటువంటి ఆవేశం కూడా తగ్గిపోతుంది, నీ యొక్క ఆవేదన కూడా తగ్గుతుంది, నీ యొక్క నిరాశ కూడా తగ్గుతుంది. నీవు నిరాశలో, ఆవేశంలో, దుఃఖంలో, బాధలు అనేక విధాలుగా నీలో సంఘర్షణ జరుగుతుంది, మానసిక సంఘర్షణ నాకు తెలుసు అని అన్నాడు. నా గురించి మీకు ఎలా తెలుసు అని ఆ బాలు ఆశ్చర్యంగా, ముందు తీసుకో ఆహారం అన్నాడు. ఆహారం తీసుకున్నాక అక్కడే ఉన్న ఒక రాగి చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. ఆడ కూర్చొని, నాయన నువ్వు వీళ్ళు ఎందుకు అయ్యావో నాకు తెలుసు, నువ్వు ఒక దొంగవు అన్నాడు. అయ్యా నేను దొంగనే మీకు ఎలా తెలుసు, నేను కూడా దొంగనే అన్నాడు ఆయన. మీరు కూడా దొంగ, ఇది ఇంత తెల్లని దుస్తులు బాగా అంత గొప్పగా మీరేం దొంగతనం చేస్తారు, నేను చాలా దొంగతనాలు చేశానులే, అది నీకెందుకు, కానీ ఇప్పుడు నీవు ఎందుకు దొంగ అయ్యావో నాకు తెలుసు. మీ అమ్మ ఆరోగ్యం బాగలేదు, చిన్న వయసులో మీ తండ్రి పోయాడు, నువ్వు ఒక్కడే కొడుకువి, నీవు మీ అమ్మకు ఆరోగ్యం సరిలేదని బడికి కూడా పోకుండా అన్ని పనులు చేసి మీ అమ్మని ఎలాగో చూసుకోవాలని అనుకున్నావు,
కానీ తగినంత ధనం ఎవరు నీకు ఇవ్వలేదు. అధిక కష్టం చేసుకొని ఏదో కొద్దిగా ధనం మాత్రమే నీకు ఇస్తున్నారు. అది నీకు చాలడం లేదు. ఆహారానికి కూడా చాలడం లేదు. ఇక మీ అమ్మకు వైద్యం ఏం చేయించాలని ఆలోచనలో పడ్డాం, అంతే కదా అన్నాడు. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి నాలో ఉండేదంతా ఎలా గమనిస్తున్నాడు ఏమని. నీకు మీ తల్లి మీద అమితమైన ప్రేమ ఉంది. తల్లిని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా చెడిపోడు. తల్లిని నిత్యం దేవతలాగా తలచేవాడు వాడెప్పుడు సుఖశాంతులతోనే ఉండాలి. ఆ సుఖశాంతులు దూరం కాకూడదు. కన్న తల్లికి కన్న దేశానికి ఎవరు సేవ చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి ప్రీతిపాత్రులు. నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని అన్నాడు శ్రీవల్లభుడు. కొంచెం ఆశ్చర్యపోయాడు, కూర్చున్నాడు. మీకు ఎలా తెలుసు అని అన్నాడు. నాకేమో తెలుసులే, కానీ నువ్వు ఇప్పుడు మీ అమ్మను మందుల కోసమని డబ్బు లేకుండా చిన్న చిన్న దొంగతనాలు అలవాటు చేసుకున్నావు. చిన్న మందిని మోసాలు చేస్తూ ఏదో ఎత్తుకొని పారిపోవడం, ఎవరినో యాచించిన ఇవ్వకపోతే బలవంతంగా లాక్కెళ్ళడం, ఇలా కొన్ని పనులు చేసావు. నేను ఇప్పుడు సమాజంలో అందరూ కూడా దొంగ ముద్ర వేశారు. నువ్వు ఊర్లోకి వెళ్ళి బతకలేవు. ఊర్లో అందరూ నేను దొంగ అని తరిమి లేదా రాజుగారికి అప్పచెప్తారు. మీ తల్లి ఆరోగ్యం బాగలేదు, ఆమె ఎప్పుడైనా మరణించే స్థితిలో ఉంది. నీవు ఇంకెందుకు నేను బతకాలి, చనిపోవాలని కూర్చున్నావు, అంతే కదా అని అన్నాడు శ్రీవల్లభుడు. ఆ పిల్లవాడు బోరు ఏడ్చేశాడు. అయ్యా, మీరు ఇంత తెలుసుకున్నారు, నాకు ఎలా సహాయం చేస్తారు? మీరు అనుకున్న పరిస్థితిలో ఉన్నాను. ఊరిలో అందరూ కూడా నన్ను దొంగ అంటుంటే నేను ఏం చెయ్యాలి? మా తల్లి కోసం కాపాడుకోవడానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది. నాకు వేరే పని కూడా ఎవరు ఇవ్వనంటున్నారు. నేను చేసే ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు నా తిండికే సరిపోని ధనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. నా దగ్గర అనంతమైన కష్టం చేయించుకొని నాకు అంత మాత్రమే తిండి పెట్టేవారు. అది మా అమ్మకు నేను ఎలా పెట్టలేదు. మా అమ్మని సాకలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఆమెకి క్షయవ్యాధి. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లాలంటే చాలా దూరం ప్రభుత్వ వైద్యశాలలు. ఆ ప్రభుత్వ వైద్యశాలలో అంత దూరంలో ఎలా తీసుకెళ్ళేది నాకు అర్థం కాలేదు. మా అమ్మని తీసుకుపోలేక, ఆమె వేదన చూడలేక, ఆమె పడుతున్న బాధ చూడలేక నేను ఎందుకు బ్రతకాలి అని అడిగాడు. ఆయన బాధపడద్దు, నీవు చేసిన కొన్ని కర్మలు పోయాయి. ఇప్పుడు నీకు పుణ్యం సంప్రాప్తమైంది కనుక నీకు పుణ్యం ఎట్లా వస్తుందో చూపిస్తాను రా అని తీసుకెళ్ళి ఆ యువకుడు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఈ అబ్బాయిని చూస్తున్న గ్రామ పెద్ద వెంటనే ఇది దొంగ అనాలని అనిపించింది. కానీ పక్కనే ఉన్న వ్యక్తిని చూసి, అయ్యా మీరెందుకు, నమస్కారం పెట్టాడు. అయ్యా మీరెందుకు ఈ అబ్బాయిని తీసుకొని వచ్చారన్నాడు. అయ్యా, అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలు కావు, అందరి జీవితాలు పూలబాటలు కావు. అనేక మంది జీవితాలు ముళ్ళ మీద నడుస్తున్నాయని కూడా గమనించాలి. అనేక మంది జీవితాలు అనేక ఆక్రోశాలతో, బాధలతో, ఆవేదనలతో వాళ్ళు పడుతున్న కష్టాలు గమనించే వాళ్ళు లేకుండా ఏడుస్తున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. నీకు అది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామంలో అనేక విధాలుగా ఉన్నారు. ఈ అబ్బాయి ఎందుకు దొంగ అయ్యాడు మీకు తెలుసా? గోవింద గోవింద కృష్ణం వందే జగత్.